అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది వాస్తవమా? అవునండి, నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయాను. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా ఉంది, తను చెప్తుంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి. ఎవరు తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య. కంప్లైంట్ లో పేర్కొందండి, ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడే నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఆవిడని బెదిరించిందండి, వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్ లో మాట్లాడింది. ఇదంతా జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీరు పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అనేది చెప్తారండి. నేను నించొని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మిమ్మల్ని ఎవరి వెళ్ళిపోతాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారు ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 minute ఆగుతారు మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పి. నాకు అసలు మీడియాని అవాయిడ్ చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా కూడా మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా, లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా? ఏమండి, 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా అందరికి ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటంటే మీకు మీ పేరెంట్స్ కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళు అంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, కాదు, అబద్ధం. ఆ ఇంట్లో కూడా మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడంటే సంవత్సరం క్రితం అండి. సంవత్సరం కూడా అవ్వలేదు. అదే చెప్తున్నానండి, మీరు అంత గట్టిగా ఇది భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు బేసిక్గా వైజాగ్ లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్ లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది సరే వెళ్ళిపో. నాకు వైజాగ్ లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్ గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్ గా అప్పటి నుంచి పరిచయం అండి. అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామనే రిలేషన్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఫ్రెండ్షిప్ గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి, అప్పట్లో ఉండేదండి. 2-3 years అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. కాబట్టి మీరు అడిగే విధానం బట్టి ఎక్కడికి కూడా భయం వస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా చేసుకోవాలి కాదండి, అంటే మనసులో ఎక్కడో ఉండేదండి, ఖచ్చితంగా ఉండేదండి. అంటే మేబీ అయితే బాగుంటుంది, మంచిది అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి, అందులో డౌట్ లేదండి, అది ఖచ్చితంగా ఉండేది. బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదు అసలు. నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు. నేను ఇప్పుడు రెండు 3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది, ఒకసారి చెప్పింది. ఏమంటే నేను నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ 4 రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు, ముట్టుకొని కూడా. ఇప్పుడు లావణ్య బలవంతంగా డ్రగ్స్ కేసు ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ 45 రోజులు జైల్లో. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈ రోజు ఈ పరిస్థితి రాదు కదా. దీని నుంచి కూడా ఎవడో అవాయిడెడ్. అంటే ఇప్పుడు మీరు రిలేషన్షిప్ లో లేరు. మేము కలిసి సినిమా చేసాం, అతి త్వరలో సినిమా రిలీజ్.
మరి ఆమె ఎందుకు లావణ్యతో ఫోన్ లో మాట్లాడింది? తీసుకుంటున్నారు ఈవిడ ఆమెతోనే కాదండి, నాతో పనిచేసిన డైరెక్టర్స్, నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్ చేసింది, అందరికీ ఫోన్ చేసి బెదిరించాను. అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారని నా సైడ్ నుంచి ఫైల్ చేస్తాను. ఏమని చెప్తారు? ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు? కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్ గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశాను లావణ్య మీద ఏం ఆరోపిస్తున్నారు? నేను ఇప్పుడు ఏం చెప్పనండి, కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మాట్లాడతాను. సరే, ఇప్పుడు లావణ్య ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది, దానిపైన మీరు ఏం చెప్తారు? అంటే అందులో మీ లావణ్య ఫ్యామిలీ పెళ్లి మెంబర్స్ చేసుకున్నారని కూడా ఉన్నారు. చెప్తున్నది. అదే అండి, మీరు పెళ్లి చేసుకుందాం అని చెప్పింది అంటున్నారు. ఇందాక మీరు ఏం అడిగారు? పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు అని చెప్పింది అని చెప్తున్నారు. ఓకే అని చెప్తున్నారు. సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలను? అంటే ఇప్పుడు నేను మీకు నిజం సంబంధం చెప్తున్నా. లేనప్పుడు మీ ఫ్లాట్ లో తను ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి, ఎందుకు ఉంచారు? రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుంది, ఎందుకు రచ్చలు, ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి పెళ్లి చేసుకున్నారా లేదా? లేదండి. ఆమె మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. ఏమండి, అదే అంటున్నా, మీతోని మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్తుంది, దీంతోని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది. ఏది నిజం అండి? అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా చేసేవాళ్ళు. ఏమండి, ఇప్పుడు కలిసి సార్, ఒక ఇప్పుడు ఇంట్లో మీ ఉన్నప్పుడు కుటుంబ నేను సభ్యులకి జీవితం తెలుసా? నేను లావణ్య తెలుసా? ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అన్న ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు. అంటే ఆ ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. మీరు గణపతి పూజ చేస్తారంటే పెళ్లి చేసుకుంటే చేస్తారు కదా. కాదండి, మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారు. గణపతి పూజ చేయడానికి పెళ్లికి సంబంధం ఏంటంటే, ఏమంటే ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అండి. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటకు వెళ్ళి కూర్చొని ఒకరిని పూజ చేస్తాను అనలేం కదా. ఎందుకు సార్, ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి ఏమంటే వచ్చింది? వివరణ లివ్ ఇన్ రిలేషన్షిప్ బ్యాక్ దెన్ చెప్పా కదా అప్పట్లోనే. సో మీ 2000 parents కూడా అప్పుడు పరిచయం చేపించారు అప్పుడు తెలుసు అండి, మా పేరెంట్స్ కూడా పరిచయం, ఓకే. మా పేరెంట్స్ కూడా పరిచయం. ఈ లావణ్య తమ్ముడు మీతో డబ్బులు తీసుకోవడము, డబ్బులు అడగడం మీద మీకు నేను కంప్లైంట్ ఇస్తానంటే మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్ అన్ని ఇస్తాను. ఇచ్చిన ఈ తర్వాత విషయం మొత్తం ప్రొడ్యూస్ గతంలో రేట్ చేస్తానండి. చేసినప్పుడు ఏమైనా సెటిల్మెంట్ కి ఏమైనా పిలిచారా ఏంటండి? మీరు? సార్, కొద్దిగా ముందుకు లావణ్యకి సెటిల్మెంట్ చేస్తామని ఏం చెప్పారు. ఏం సెటిల్మెంట్ అండి? ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్తా అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమె నాతో చెప్పలేదండి. నేను సెటిల్మెంట్ కి నేను ఎప్పుడు మాట్లాడలేదండి, ఆమె కూడా నాతో మాట్లాడలేదండి. మాల్వి కూడా అలాగే ఈమె ఆవిడికి ఫోన్ చేసిందండి. ఆమె ఈవిడికి అది అది చెప్పలేదు. మళ్ళీ సారీ, అది కూడా మళ్ళీ చెప్తున్నా, అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. 11 ఏళ్ల రిలేషన్ లో ఏనాడు రాస్తారుని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజే ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది? ఈ రోజే ఏనాడు ఇబ్బంది ఇబ్బంది పెట్టలేదు, పెట్టింది. ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. సరే, ఏనాడు ఫిర్యాదు చేయని లావణ్య 11 ఏళ్ల తర్వాత ఈ రోజు ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది? రాస్తారని గురించి ఎన్నో విషయాలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే అండి, నాకు తెలిసే నేను వీన్ కన్సల్టింగ్ లీగలీ, బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడతానని చెప్పి నేను లీగల్ గా కన్సల్ట్ చేస్తున్నానండి. కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటది, నాకంటే ముందే తను స్టెప్ తీసుకుందాం అని చెప్పి తనకి మీరు ఆమెను వదిలేసి వెళ్ళారనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఏవండి, మాల్వి ఎప్పుడు అవడం స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షన్. ఆమె ఏదన్నా చెప్తాడు, ఏమన్నా చెప్తాడు. సార్, చివరగా మీరు ఎప్పుడు కలిసారు సార్ లావణ్య? రాజధాని ఏళ్ళ ఏళ్ళు కాదండి, మంత్స్ అయిందండి. అప్పటి వరకు